నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి ఒక అక్రమ కట్టడాన్ని అధికారులు వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారం కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాళ్ళు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని గారు నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ని మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసి ఉంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్లు తెచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు చాలామంది పెద్ద మనుషులు సమక్షంలో వెళ్తే వాళ్ళకి ఆ రోజు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఫర్దర్గా ఏమీ చెయ్యం, ఫర్దర్గా దీంట్లో ఎటువంటి కట్టడం చేయమని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ రాత్రికి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళు పనిచేస్తే అధికారులను పట్టుకుని దుర్భాషలాడతారా? అధికారులను పెట్టి పేర్లతో పాటు కులం పెట్టి కమిషనర్ని కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. మున్సిపల్ కమిషనర్ గారిని, ఎస్పీ గారిని మాట్లాడుతూ ఉన్నాడు. డిఎస్పీని, సిఐని అయితే ఏం పీకుతావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు సీమ పంది, సిఐ గారిని పట్టుకుని సీమ పంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు మనుషులేనా? ఇవాళ మేము ధర్మంగా పోతాం. ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని నమ్మాం, ధర్మం రక్షిత అనే సిద్ధాంతాన్ని మేము నమ్మాం. నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాం, మీరు సెటిల్ చేసుకోండి, సెటిల్ చేసుకున్న తర్వాత మీరు నిర్మాణం చేసుకోండి, మీకు అవసరం అయితే పెద్ద మనుషులు కూర్చుని సెటిల్ చేస్తారని చెప్పి క్లియర్గా చెప్పినా దౌర్జన్యంగా మరి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళ పని చేస్తే వాళ్ళని పట్టుకుని నానా దుర్భాషలాడుతున్నారు. అయ్యా పేర్ని నాని గారు చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు బఫూన్వి, ఒక బందర్ బఫూన్వి నువ్వు. నీలాంటోడు ఈ బందర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకున్న 3 సార్లు చేస్తాం, ఒక దౌర్భాగ్యం. అభివృద్ధి చేయటం రాదు, కులాలు అంటావు. నిన్న కూడా వచ్చి కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. కులానికి దీనికి సంబంధం ఉంది. 2 కులాలు కాదా, ఒకటే కులం కాదా? ఎవరైతే స్థలం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే అక్రమ కట్టడం చేశారో వాళ్ళ కులం ఏంటి, వీళ్ళ కులం ఏంటి? అసలు కులాల ప్రస్తావన ఇక్కడ ఎందుకు రావాలి? నువ్వు చేసినటువంటి దౌర్జన్యాల గురించి చిట్టా తీస్తే చిలకలపూడి సెంటర్లో మూడు గుళ్ళు అనుకున్నటువంటి పేదల ఇళ్ళు ఆ రోజు పగలగొట్టించింది నువ్వు కాదా? వాళ్ళు పేదలు కాదా? వాళ్ళ గుండెల్లో నువ్వు గుణపాలు దింపలేదా? అదేవిధంగా చిలకలపూడి రింగు దగ్గర నుంచి చిలకలపూడి సెంటర్ వరకు, రంగగారి బొమ్మ దగ్గర ఉన్నటువంటి సెంటర్ వరకు 130 అడుగులు పెట్టించి రోడ్డు కొట్టించావే. అవసరం లేకపోయినా
ఒక ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి బెరాకా చర్చిని కొట్టాలి, అక్కడ ఉన్నటువంటి కొండపల్లి వాళ్ళది 3 అంతస్తుల బిల్డింగ్ కొట్టాలి, అక్కడ అమాయకులుగా ఉన్నటువంటి కొంత యాదవ సోదరులు ఉంటే వాళ్ళ ఇల్లు కొట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎక్కడా లేని విధంగా 130 అడుగులు పెట్టి రోడ్డు కొట్టించింది నువ్వు కాదా పేరునాని? నువ్వు వాళ్ళ గుండెల్లో దింపింది గుణపాలు కాదా? కేవలం నీ బినామీ స్థలాన్ని రోడ్డు మీద తీసుకురావడం కోసం 130 అడుగులు పెట్టించి రోడ్డును కొట్టించి నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఎవరైనా బందరు ప్రజలు మర్చిపోతారనుకున్నావా? బట్టల కొట్టు గాంధీ గారి కొట్టుని కొట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఉన్న సమయంలో వెళ్ళి పగలగొట్టించింది వాస్తవం కాదా? ఆయన పిచ్చోడైపోయాడు. వీళ్ళందరూ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టింది మీరు కాదా? కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ రోడ్ వైడింగ్ పేరుతో ఎన్ని దౌర్జన్యాలు చేసావు నువ్వు. నీకెందుకు కాంక్రీట్ అని చెప్పి రెచ్చగొట్ట వేయించింది వాళ్ళే. అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దాంట్లో పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, కొంతమంది వ్యక్తులతో చేపించి ఈ దొంగ రాజకీయాలు చేయాలనేది ఆలోచన వాళ్ళు. ఆ రోజు రాత్రి కూడా అతను అక్కడే ఉన్నాడు. అతనికి ఏం సంబంధం? ఎవరు కవర్ చేశారు? తెల్లారి పరామర్శ పేరుతో వెళ్ళారు. ఎవరు పిలిచారు వాళ్ళని? ఎవరు అడిగారు? ఏంటంటే అక్కడ రాజకీయం చేయాలి. డిమాలిషన్ నోటీస్ ఉంది, అది తొలగించారు. దాన్ని ఎలా చేయాలో మేము న్యాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. నోటీస్ చూపించాడు ఆయన. ఇది 6th అక్టోబర్ ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఇచ్చినా కూడా అతను కాంక్రీట్ వేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పెద్ద మనుషులు కాంక్రీట్ వేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది వాళ్ళే. కాంక్రీట్ వేయము, సెంటరింగ్ తీయొద్దు, మేము కూర్చొని మాట్లాడుకుంటాం అని అడిగింది వాళ్ళే. మళ్ళీ అట్లా మాట్లాడి వెళ్ళి కాంక్రీట్ వేసాక అధికారులకి మరి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కూర్చోబెట్టి మాట్లాడతాం, వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేసే విధంగా. ఎందుకంటే ఇందులో ధర్మం ప్రకారం వెళ్తాం. వీళ్ళు కూడా చేసిన తప్పే. ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే, రోడ్ల మీద ఆక్రమణకి వెళ్ళిపోతా ఉంటే, కంట్రోల్ చేయకపోతే ఇంకా వీళ్ళు ఉన్నది ఎందుకు, అధికారులు ఉన్నది ఎందుకు? అందుకనే శాశ్వతంగా ఒక మాస్టర్ ప్లాన్ పెడుతున్నాం. మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి. రూల్ మించి వెళ్తే ఆపాల్సిన బాధ్యత కూడా ఉంది. పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కానీ పెరుగుతున్నటువంటి పొల్యూషన్స్ కానీ మనం కంట్రోల్ చేస్తాం అవసరం. లాస్ట్ పేరు నాని చేసిన పనులు ఇవే చెప్పే కదా అక్కడ. దొంగ సర్వే నెంబర్లు పెట్టి, పక్క సర్వే నెంబర్లు పెట్టి, పర్మిషన్లు ప్లాన్లు తెప్పించి, వీళ్ళని బెదిరించి, వీళ్ళని చూసారు కదా కొట్టు 3 అంతస్తుల బిల్డింగ్ చిలకలపూడి సెంటర్ మనందరం చూసాం. 130 అడుగులు పెట్టించి కొట్టించారు. కేవలం ఆయనకి అక్కడ 560 గజాల బినామీ పేరుతో ఉన్నటువంటి రోడ్డుని రోడ్డు మీద తీసుకురావడం కోసం వీళ్ళ బిల్డింగ్లన్నీ పగలగొట్టారు. ఆ సర్వే నెంబర్ కూడా రద్దు చేస్తామని చెప్పి కోర్టు ఇచ్చింది, మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోలేదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో వీళ్ళు రాజకీయం చేయడానికి రావడం ఏంటి? అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయనివరా? ఇప్పుడు అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పుడు లేకపోతే ఆ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు అధికారులు అమలు చేయాలి, లేకపోతే వాళ్ళకి కంటెంట్ వస్తుంది. వాళ్ళు దీని ప్రకారం వాళ్ళు చేస్తారు. కింద వస్తుంది కదా ఒకవేళ దాన్ని అమలు చేయకపోతే అధికారులు. జేసీ గారికి ఇచ్చారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్, కమిషనర్ గారికి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు పని చేశారు. తీసుకెళ్లి ప్లాన్ చూపించిన మున్సిపల్ ఆఫీసులో అని చెప్పి ఇవాళ ఆన్లైన్ వచ్చాక డబ్బులు ఎవరైనా కట్టేసి కట్టాలి. ఎవరైనా వాళ్ళని చేశారు. బందర్లో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ నాశనం అవడానికి కారణం కూడా వాళ్ళే. తగ్గ సల్లార్ల పొందాలి కానీ పేలాలు ఏరుకునే రాజకీయాలు చేసి ఇంత నీచమైనటువంటి సంస్కృతితో వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి బందర్లో ఉండడం మన దౌర్భాగ్యం, దురదృష్టం అని చెప్పి తెలియజేస్తూ నేను వాళ్ళందరికీ కూడా లిస్టులు తయారు చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది వైసీపీ నాయకులే ఆ రోజున ఆ బడ్డీ కొట్లు అన్ని కూడా వైసీపీ నాయకులే బినామీ అద్దులకు ఇచ్చారు. అవన్నీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రోడ్డుకి అడ్డంగా వేసేసి అవన్నీ కూడా వేరే వాళ్ళకి అద్దులకు ఇచ్చారు. అద్దులు వసూలు చేసుకున్నారు. లక్ష్మీడాస్ దగ్గర, నౌకలా సెంటర్లో ఇవన్నీ కూడా డ్రైనేజీల మీద వేశారు. డ్రైన్లు పోక నానా ఇబ్బంది. మొన్న వర్షాకాలం చూసాం, మొత్తం అయింది. ఇవాళ
అవన్నీ క్లీన్ చేయడం వల్ల ఇవాళ 75 కోట్ల రూపాయలు వచ్చినాయి డ్రైనేజీలకి, మరో 13 కోట్లు వచ్చినాయి. ఫేజ్ వైజ్గా డ్రైనేజీలన్నీ కూడా కరెక్ట్ చేస్తాం, ఫుట్పాత్లు వేయిస్తాం. ఎవరైతే ఇందుట్లో నిజంగా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ప్రభుత్వం భూమి చూసాం, ఆ ప్రభుత్వ స్థలాల్లోనే వాళ్ళకి బడ్డీలు కొట్టించి వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు అక్కడ ఉండే విధంగా కార్యక్రమం చేస్తాం తప్ప మీకులాగా నీచంగా రోడ్ల మీద వాళ్ళని పడేసి దుమ్ముల్లో పడేసి మీ నాయకులు దౌర్జన్యాలకి దోపిడీకి గురి కాకుండా చేస్తామని కూడా తెలియజేస్తాం.